let us discuss some important points. So point number 1, a vector will not lose its significance if it is rotated by 360 degree or 2 pi radian. A vector will not lose its significance if it is rotated by 360 degree or 2 pi radian. Suppose imagine this as a vector. దీని వెక్టార్ ఏ అనుకుంటున్నాను నేను ఇప్పుడు. డైరెక్షన్ అటువైపు ఉంది అంటే ఇది రిప్రజెంటేషన్ అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని 360 డిగ్రీ రొటేషన్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రావడం. కంప్లీట్ యాంగిల్ ఎంత కవర్ అయింది మనకు 360 డిగ్రీ కానీ 2 పై రేడియన్ కానీ కవర్ అయింది. అంటే ఇలా ఉంది, కాస్త ఈ డైరెక్షన్లో ఉంది, మ్యాగ్నిట్యూడ్ ఇలానే ఉంది. దీన్ని మళ్ళీ ఇలా తిప్పి ఇలా తీసుకొచ్చాను అంటే మళ్ళీ అటువైపే ఉందిగా, మళ్ళీ మ్యాగ్నిట్యూడ్ అంతే ఉందిగా. కాబట్టి దాని సిగ్నిఫికెన్స్ అనేది లూజ్ అవ్వట్లేదు ఎప్పుడు దాన్ని మనం రొటేట్ చేసినప్పుడు. సో ఇఫ్ యూ రొటేట్ ఎనీ వెక్టార్ బై 360 degrees or 2 pi radians, 2 pi radians అన్న 360 డిగ్రీ అన్న రెండు ఒకటే. కాబట్టి ఇలా ఉన్న వెక్టార్ని రొటేట్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో పట్టుకొస్తున్నాం కాబట్టి దాని సిగ్నిఫికెన్స్ లాస్ అవ్వట్లేదు. ఇట్ విల్ నాట్ చేంజ్ ఇట్స్ ఇంపార్టెన్స్. రిమెంబర్ పాయింట్ నెంబర్ 2, a vector can slide parallel to itself. A vector can slide parallel to itself. Meaning ఏంటంటే సపోజ్ ఇక్కడ టేబుల్ ఉంది అనుకున్నాం గ్రౌండ్ పైన. నా అప్లైడ్ ఆ ఫోర్స్ ఆఫ్ మూవ్ చేయడానికి ఒక 20 న్యూటన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేశాను అనుకోండి. దీని మాస్ ఆల్మోస్ట్ 10 kg అయితే అప్పుడు బ్లాక్ ఏమవుతుంది, బ్లాక్ విల్ మూవ్ అలాంగ్ దిస్ డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే బ్లాక్ అంటే సఫిషియంట్ ఫోర్స్ అప్లై చేశాను అనుకుందాం అండ్ 10 kg బ్లాక్ వస్తే ఇలా ముందటికి మూవ్ అయింది. అంటే ఇక్కడ ఫోర్స్ అప్లై చేయడం వల్లనే కదా ఇటు ముందటికి మూవ్ అయింది. అంటే ఫోర్స్ రీజన్ దేనికి, ఈ బ్లాక్ మూవ్ కావడానికి. ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసేదానికంటే నేనేం చేశానంటే అదే ఫోర్స్ని ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఇక్కడ అప్లై చేశాను. I just slided the vector parallel to itself. ఇక్కడ అప్లై చేసేదానికి ఇక్కడ అప్లై చేశాను. సేమ్ ఫోర్స్ 20 Newton force itself I am applying and I just seeing what happens. What will happen? Does the block move in the same direction or the block will change its direction of motion? The block will again move in the same direction only. అంటే ఇక్కడ ప్యారలల్గా అప్లై చేసినప్పుడు కూడా దాని సిగ్నిఫికెన్స్ లాస్ కాలేదు. అంటే ప్యారలల్గా స్లైడ్ చేస్తే వెక్టార్ విల్ నాట్ లూజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ స్లైడెడ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి, చాలా సందర్భాల్లో మనం ఈ సిచ్యువేషన్ చూస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇలా క్వాడ్రాంట్ ఉంది, ఒక వెక్టార్ ఇక్కడ ఇచ్చాడు మీకు ఇట్లా మేకింగ్ సమ్ యాంగిల్ 30 degrees అనుకున్నాం లేదా 40 degrees అనుకున్నాం. ఇది ఈ డైరెక్షన్లో ఉంది. మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ప్యారలల్గా ఇక్కడికి తీసుకురావచ్చు, ఆరిజిన్ దగ్గరికి తీసుకురావచ్చు. వెక్టార్ ఇక్కడ డ్రా చేసేదానికంటే ఇక్కడ కన్వీనియన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆరిజిన్ కాబట్టి మనం 0 నుండి స్టార్ట్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ అదే యాంగిల్ 40 degreesతో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్న వెక్టార్ని ప్యారలల్గా పైకి తీసుకున్నా అంటే దాని సిగ్నిఫికెన్స్ లాస్ అవ్వట్లేదు.
అంటే ఒక వెక్టార్ని 360 degrees రొటేట్ చేసినా దాని సిగ్నిఫికెన్స్ లాస్ కాదు. అదే వెక్టార్ని మనం ప్యారలల్గా కూడా స్లైడ్ చేసినా వీఆర్ జస్ట్ స్లైడింగ్ ఇట్ ప్యారలల్లీ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ లూజింగ్ ఇట్ సిగ్నిఫికెన్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ స్మాలర్ ఆఫ్ the two vectors if they are joined tail to tail. The angle between two vectors is smaller of the two smaller of the two angles. The angle between the two vectors is smaller of the two angles if they are joined tail to tail. I already told you that a vector is having a tail. Suppose imagine a two vectors, vector A and vector B. Remember, they are joined tail to tail. Suppose if this angle is around 60 degree, the remaining angle will be 300 degree. So here it is theta 1 and here it is theta 2. They are joined tail to tail. If they are joined tail to tail, the angle between the two vectors is smaller of the two. And 360 lo smaller in the theta 1. So theta 1 is equals to 60 degree is the angle between A and B. సపోజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి మనకి వెక్టార్ P, వెక్టార్ Q. This is given as around 270 degrees and then 280 అనుకుందాం. ఇప్పుడు వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్ P అండ్ Q అని అడిగాడు మనం క్వశ్చన్. సో యాంగిల్ టీటా బిట్వీన్ P అండ్ Q as they are joined tail to tail, this will be the angle అండి. 280 అంటే మొత్తం 360 మనకు తెలిసిందే. 360కి వెళ్ళి 280 తీసేస్తే 80 degrees. 80 degrees. Same, one more example. Let this be vector A. Now this is a vector B అనుకుందాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఇక్కడ మనకు 120 degree ఇచ్చాడు అనుకుందాం. Now what is the angle between vector A and vector B? Now here are they joined tail to tail? No. Then what I need to do? ఈ వెక్టార్ని ప్యారలల్గా కిందికి తీసుకురావచ్చుగా. ఇక్కడికి ప్యారలల్గా స్లైడ్ చేస్తే దాని ఇంపార్టెన్స్ పోదని చెప్పుకున్నాక ఇక్కడ డ్రా చేసేదానికంటే కూడా నేను ఆ వెక్టార్ని ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ప్యారలల్గా కిందికి తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ స్లైడెడ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. ఇది ప్యారలల్ డైరెక్షన్ వస్తుంది. అప్పుడు ఇది వెక్టార్ BA అవుతుంది. Now this will be the angle between the two vectors. They are joined tail to tail and this is a smaller angle, and if this is 120, this is complete 180 అండి. అప్పుడు ఇది 60 degrees అవుతుంది. కాబట్టి theta between the two vectors will become 60 degree. Thank you.
Types of vectors. The first category is equal vectors. Imagine two vectors, vector A and vector B. They are considered to be equal if the direction and the magnitude equal. The direction and magnitude of both A and B are equal, then I can write down vector A is equals to vector B. And it means this is vector A, this is vector B. Here I wrote this is vector A along this direction and this is also vector B along this direction. Now I can write A equals to B. Vector A is equals to vector B. Examples. Suppose a train A is moving towards east and train B is also moving towards east. Both covered a distance of 20 kilometers and 20 kilometer east అనుకుందాం రెండు కూడా. Now this వెక్టార్ ఏ అవుతుంది, ఇది వెక్టార్ బి అవుతుంది. రెండు డైరెక్షన్లు సేమ్, మ్యాగ్నిట్యూడ్లు కూడా సేమ్ కాబట్టి ఏ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ బి అని రాసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. A force of 20 Newton is along east. A displacement of 20 meter is along east. 20, same magnitude, same direction. Are they equal vectors? No. Here it is in Newton and here it is in meters. So they are not equal vectors. They are not equal vectors. Equal vectors condition ఏంటి? magnitude కూడా సేమ్ ఉండాలి, magnitude units కూడా సేమ్ ఉండాలి, numerical value కూడా సేమ్ ఉండాలి, direction కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటే కనుక we'll be mentioning it as an equal vectors. The next category negative of a vector. A vector of same direction but exactly a vector with same magnitude but opposite in direction. Suppose I write down a vector A along this direction and this is around some 20 meter in magnitude towards east అని చెప్పుకుందాం అనుకోండి. దీన్ని వెక్టార్ ఏగా చెప్పుకుంటే అదే 20 మీటర్ డిస్టెన్స్ అదే 20 మీటర్ మ్యాగ్నిట్యూడ్ ఉండి డైరెక్షన్ కనుక ఎగ్జాక్ట్గా అపోజిట్ ఉంటే ఇది వెక్టార్ బి అనుకుంటే నౌ ఐ కెన్ రైట్ వెక్టార్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ వెక్టార్ బి అని చెప్పుకోవచ్చు. అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండి అపోజిట్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనము విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టర్. నెగిటివ్ ఆఫ్ ఎ వెక్టర్. Next one, collinear vectors. Suppose you have a line here, imagine a line. Here I have one vector, name it as vector A.
Here I have another vector, name it as vector b. Both are on same line. The vectors which can be represented on same line are considered to be collinear vectors. Coplanar vectors. ప్లేన్, ఈ బ్లాక్ బోర్డ్ ఒక ప్లేన్ అవుతుంది. మీరు కూర్చున్న రూమ్లో మీకు 6 ప్లేన్స్ ఉన్నాయండి. ఫ్లోర్ ఒక ప్లేన్ అవుతుంది, 4 వాల్స్ 4 ప్లేన్స్ అవుతాయి, రూఫ్ ఒక ప్లేన్ అవుతుంది. ఏదైనా ఒకే ప్లేన్లో మీరు ఎన్ని వెక్టార్స్ అయినా డ్రా చేస్తే, రిమెంబర్ ఇఫ్ ద వెక్టార్స్ ఆర్ డ్రాన్ ఇన్ సేమ్ ప్లేన్. సపోజ్ ఈ బోర్డు పైన నేను ఒక 2 వెక్టార్స్ ఇలా డ్రా చేశాను, అన్నీ కూడా బోర్డుకి ప్యారలల్గా ఉన్నాయి, అన్నీ కూడా బోర్డు లోపల ఉన్నాయి. కాబట్టి మనం వీటిని మనము 3 వెక్టార్స్ని కోప్లానర్ వెక్టార్స్ అనుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టేక్ దీస్ 2 యాజ్ 2 డిఫరెంట్ వెక్టార్స్. ఇలా మెన్షన్ చేసి ఇలా పెట్టాను. ఈ 2 కూడా ఒకే ప్లేన్లో ఉంటాయండి. ఇది ఒక ప్లేన్ అవుతుంది మనకు, లేదు ఇలా పెట్టినా ఇది ఒక ప్లేన్ అవుతుంది. అంటే 2 వెక్టార్స్ ఎప్పుడు తీసుకున్నా దాన్ని మనం కోప్లానర్ వెక్టార్స్ అనవచ్చు. 2 వెక్టార్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ 1 ప్లేన్. అలా కాకుండా 3rd వెక్టార్ కనుక తీసుకొని ఇలా పెట్టాను సపోజ్ ఎగ్జాంపుల్, ఇలా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. 3 వెక్టార్స్ ఇన్ 1 ప్లేన్ నౌ, దే ఆర్ ఇన్ 1 ప్లేన్. బట్ ఇఫ్ ఐ ప్లేస్ ఇట్ అలాంగ్ దిస్ డైరెక్షన్ సచ్ దట్ ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ యాక్సిస్ రూపంలో పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఈ ప్లేన్లు అవుతాయా? ఈ 2 ఒక ప్లేన్ అవుతుంది, కానీ ఇది ప్లేన్ కాదు, మళ్ళీ ఇది వేరే ప్లేన్లో ఉంటుంది. లేదా ఈ 2 వేరే ప్లేన్లో ఉంటాయి, ఇది ఒక వేరే ప్లేన్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని మనం కోప్లానర్ వెక్టార్స్ అనకూడదు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటాం, కాంకరెంట్ వెక్టార్స్ అంటాం. కానీ ఇలా ఉంటే మాత్రం, ఒకే ప్లేన్లు ఉంటే మాత్రం వాటిని కోప్లానర్ వెక్టార్స్ అంటాం. సో కోప్లానర్ వెక్టార్స్ మీన్స్ దే షుడ్ బీ ఇన్ సేమ్ ప్లేన్. నెక్స్ట్ కాంకరెంట్. Concurrent vectors. Concurrent vectors and weight antam if they have common initial point. ఇలా 3 వెక్టర్స్ డ్రా చేశాను అనుకోండి, వెక్టార్ ఏ, వెక్టార్ బి, వెక్టార్ సి. దే హ్యావ్ వన్ కామన్ ఇనిషియల్ పాయింట్. ఆ ఇనిషియల్ పాయింట్స్ అన్నీ కూడా కామన్గా ఉంటే వాటిని కాంకరెంట్ ఫోర్సెస్ అంటాం. లేదా కాంకరెంట్ లేకపోయినా కూడా ఫస్ట్ ఫోర్స్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇలా ఉన్నాయి. ఇక్కడేమో జాయిన్ చేశాను ఇనిషియల్ పాయింట్స్. ఇనిషియల్ పాయింట్ జాయిన్ చేయకపోయినా కూడా వాటి లైన్ ఆఫ్ యాక్షన్ కనుక సేమ్ ఇంటర్సెక్షన్ పాయింట్లో ఉంటాయి. బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకోండి, ఇలా ఉన్న కాంకరెంట్ వెక్టార్స్ అంటాం, ఇలా ఉన్న కాంకరెంట్ వెక్టార్స్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి? ఇనిషియల్ పాయింట్ నుండి వస్తున్నట్టు కనబడాలి, సేమ్ ఇనిషియల్ పాయింట్ అయి ఉండాలి. లేదా వాటిని బ్యాక్ ఎక్స్టెండ్ చేస్తే వాటి లైన్ ఆఫ్ యాక్షన్ అంటే యూ విల్ అండర్స్టాండ్ ఇన్ వాట్ ఈస్ ఏ ఫర్దర్ క్లాసెస్ వాట్ డూ యూ మీన్ బై లైన్ ఆఫ్ యాక్షన్. అంటే ఆ లైన్ ఆఫ్ యాక్షన్ కనుక ఇంటర్సెక్ట్ అయిపోయి కామన్ పాయింట్ నుండి వచ్చినట్టు కనబడితే వాటిని మనము కాంకరెంట్ వెక్టార్స్ అంటాం. Parallel vectors. 2 vectors A and B are parallel without same magnitudes అనుకుందాం. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ ఉంటాయి. ఒక వెక్టార్ ఇలా ఉంది, ఇంకో వెక్టార్ ఇలా ఉంది. అంటే సేమ్ డైరెక్షన్ ఉంటే వెక్టార్ ఏ ఈజ్ ప్యారలల్ టు వెక్టార్ బి అని చెప్పండి. అన్ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్ అయి ఉండాలి. యాంటీ ప్యారలల్ మీన్స్ అపోజిట్. ఇలా ఉంటే యాంటీ ప్యారలల్. వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి ఆర్ యాంటీ ప్యారలల్ అని చెప్పుకోవచ్చు. సో ప్యారలల్ వెక్టార్స్, యాంటీ ప్యారలల్ వెక్టార్స్, కాంకరెంట్ వెక్టార్స్, కొలీనియర్ వెక్టార్స్, కోప్లానర్ వెక్టార్స్, నెగటివ్ ఆఫ్ ఎ వెక్టార్ అండ్ ఈక్వల్ వెక్టార్స్. దీస్ ఆర్ ద సమ్ కేటగిరీస్ ఆఫ్ వెక్టార్స్. ద లాస్ట్ కేటగిరీ అండ్ ఇంపార్టెంట్ కేటగిరీ అండి
Last and the important one also. Unit vector and null vector. What do you mean by unit vector? A vector with a unit magnitude or a vector with whose magnitude is 1. ఏ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అవుతుందో దాన్ని మనం యూనిట్ వెక్టార్ అంటాం. అంటే ఇప్పుడు వెక్టార్ ఏ ఉందనుకోండి, ఇఫ్ యూ వాన్ క్యాలిక్యులేట్ మోడ్ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ అని తెలుసుగా, ఈ మ్యాగ్నిట్యూడ్ కాస్త 1 అని వస్తే విల్ రైట్ ఇట్ యాజ్ అ యూనిట్ వెక్టార్. ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఈస్, ఈ వెక్టార్ని మనము ఇలా కనుక రాసినట్లు అవుతే ఇది యూనిట్ వెక్టార్ అవుతుంది. ఇట్ ఈస్ రెడ్ యాజ్ ఏ క్యాప్. దీన్ని మనం ఏ క్యాప్గా చెప్పుకుంటామండి. ఏ క్యాప్ అంటే ఏంటి ఇక్కడ, ఇట్ ఈస్ అ యూనిట్ వెక్టార్ అలాంగ్ ద వెక్టార్ ఏ. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ యూజ్డ్ represent direction. It has a very vital role to play in coming up concepts అండి. గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని. మనం మ్యాథమెటికల్ ఫార్ములా కూడా ఉంటుంది వెక్టార్కి, యూనిట్ వెక్టార్కి. దట్ ఈస్ సింప్లీ రిటన్ యాజ్ వెక్టార్ ఏ బై మోడ్ ఏ. దిస్ ఈజ్ వాట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఫార్ములా. అండ్ నల్ వెక్టార్ విషయానికి వస్తే a vector whose magnitude is 0. అంటే మోడ్ ఏని కాస్త 0 చేస్తే, మనం 0 వస్తే దాన్ని నల్ వెక్టార్ అని చెప్పుకుంటాం. దిస్ యూ విల్ అండర్స్టాండ్ వై వీఆర్ యూజింగ్ దిస్ నల్ వెక్టార్ ఇన్ క్రాస్ ప్రోడక్ట్ చెప్పుకుంటాం మనము. క్రాస్ ప్రోడక్ట్ చదివేటప్పుడు మనకు నల్ వెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ విల్ బి కమింగ్ అప్ సమ్ 10 యూనిట్ వెక్టార్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్. మనం ఇందాక అనుకున్నాము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ అని. ఇది ఎక్స్ యాక్సిస్ అని తెలుసు, ఇది జెడ్ అనుకుందాం, ఇది వై అనుకుందాం. సో ఐ క్యాప్ ఈజ్ అ యూనిట్ వెక్టార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్లీ జే క్యాప్ is a unit vector along y-axis, and k cap is a unit vector along z-axis. అంటే మీనింగ్ ఏంటి, I cap, J cap, K cap, ఈ మూడింటిని మనం యూనిట్ వెక్టార్స్ అంటాం. ఎక్కడ ఐనేమో ఎక్స్ యాక్సిస్ గుండా, జేని వై యాక్సిస్ గుండా, కేని జెడ్ యాక్సిస్ గుండా తీసుకుంటే వాటిని యూనిట్ వెక్టార్స్ అంటాం. సో థ్యాంక్ యూ. Remaining we'll see in tomorrow's class.